నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెంలో ఈ నెల 10వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు వస్తున్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయండి. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తాం. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స శ్రీనివాస్, వలవల బాబ్జీ. కాయకురం గ్రామంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్తో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన ఒంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. తాళముదురుపాడులో ఎన్నికల ప్రచారం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మారెడ్డి బాబ్జీ. ఇప్పుడు అనుభవిస్తున్న సంక్షేమ పథకాలు ఎన్నికల తర్వాత కూడా పొందాలంటే లబ్ధిదారులు జగన్ ప్రభుత్వాన్ని గెలిపించండి. వైసీపీ యువనేత కొట్టు విశాల్. గంధం సురేష్ స్మారక జిల్లా స్థాయి వీడియో జర్నలిస్టులకు సేవా పురస్కారాలు. అధ్యక్షత వహించిన రంగా సురేష్, అతిథిగా సోమసుందర్. ఈ నెల 10వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్ సెంటర్లో సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం మహాసభను నిర్వహిస్తున్నందున నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం ఉదయం బ్రహ్మానందరెడ్డి మార్కెట్ వద్ద సీఎం సభావేదిక ప్రాంతాన్ని అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు తదితరుల పార్టీ శ్రేణులతో వెళ్లి పరిశీలించారు. సీఎం జగన్ మీటింగ్ పెట్టించాలని నియోజకవర్గ వైసీపీ నాయకుల, కార్యకర్తల ఆకాంక్ష మేరకు తాను సీఎం దృష్టికి తీసుకువెళ్లగా అంగీకరించినందుకు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 10వ తారీఖున అంటే ఎన్నికలు 13వ తారీఖు పోలింగ్ జరగబోతూ ఉంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మనమంతా కూడా ముమ్మరంగా కార్యకర్తలందరూ ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ జరుగుతూ ఉంది. అందరూ కూడా ఇక్కడున్న మిత్రులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలందరూ కూడా ముఖ్యమంత్రి గారు రావాలి, మన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే 10వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి రావడానికి ఆయన ఒప్పుకున్నారు. దీన్ని ఈ ముఖ్యమంత్రి గారి సభని మేమంతా సిద్ధం అంటూ పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొని మన గ్రామాల నుంచి ముఖ్యమంత్రి గారిని చూడాలని, అటువంటి మహానుభావుడు ఒకసారి చూసి వెళ్ళాలని, ఈ ఎన్నికల్లో ఆయన మన ఉత్సాహపరచాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి 10వ తారీఖున జరగబోయే మీటింగ్కి, సీఎం గారి మీటింగ్ని విజయవంతం చేయడానికి వేలాదిగా తరలి రావాలని మన కార్యకర్తలని, అభిమానుల్ని, నియోజకవర్గ ప్రజలందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్లేసు పోలీసు ఐలాండ్ సమీపంలో ఉంటుంది. దగ్గరలోనే మరి మధ్యాహ్నం 2 గంటలు కాబట్టి అక్కడ భోజన ఏర్పాట్లు కూడా వర్కింగ్ లంచ్ అరేంజ్ చేస్తుందని కూడా తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని ఉమ్మడి అభ్యర్థి బొత్స శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ఆయన టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, మాజీ ఏఎంసీ చైర్మన్ తోట గోపిలతో కలిసి పెంటపాడు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెంటపాడు మండలంలోని పరిమెల్ల, యానాలపల్లి, కస్బా, పెంటపాడు, ముక్తేపురం, ఆకుతెగపాడు గ్రామాల్లో ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా బొత్స శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో గ్రామాభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. కార్యక్రమంలో కిలపర్తి వెంకట్రావు, గంధం సతీష్, తోట రాజా, తోట సత్యనారాయణ, ఆకుతెగపాడు బాబు, బొద్దన బాబులు, బొద్దన ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. మీ ముగ్గురు కూడా అన్నయ్య గారు పైకి రమ్మంటున్నారు. అందరూ మీరు అందరికీ తెలుసు, సార్ ఆలోచన చేయమని కోరుతున్నాం సోదరులారా.
జనసేన బాహుబలంటే మరి ఫోటో తీయండి రే బాబు. ఒక్క నిమిషం అలా సాదరేమని అక్క చెల్లెలు సీనన్న గారికి మందు మీరు పెట్ట ధన్యవాదాలు సోదరులారా. మీరు మళ్ళీ ఆడు ఎవడో చూసారు మనకేమి. ఈరోజు ప్రచారంలో భాగంగా కేపెంటపాడులో నా మిత్రుడు తోట గోపి గారు దాదాపుగా 4,000 మంది మిత్రులందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వారందరికీ ప్రచారం చేసే అవకాశం కల్పించేందుకు వారికి వారి బంధువులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన నా మిత్రుడు పొల్ల బాబ్జీ గారు, దాస్ రప్పన్ గారు, కిలపతి వెంకటరావు గారు, పుల్లా బాబీ గారు, అలాగే సంతోష్ గారు, రాంబాబు గారు, అచ్యుతం గారు, సతీష్ గారు, అందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. పెద్ద ఎత్తున విప్పర్లో కానీ అదేవిధంగా మౌంజిపాడులో కానీ ఏ గ్రామం వెళ్ళినా సరే అందరూ స్వాగతం పలికి మిమ్మల్ని మేము గెలిపిస్తాం, మీరు తిరగక్కర్లేదు, మేము ఓటేస్తామని చెప్పినందుకు వారందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ రాబోయే ఎలక్షన్స్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి విజయగతం ఎగరవేయబోతా ఉంది. ఖచ్చితంగా మీరందరూ కూడా అవినీతివంతమైన పరిపాలన ఖచ్చితంగా పోవాలంటే జగన్మోహన్ రెడ్డిని పంపించేస్తే రాష్ట్రం అంతా అవినీతి లేనట్టే. కాబట్టి ఈ స్లోగన్ ప్రజల్లో తీసుకెళ్ళండి. మన గుర్తు గాజు గ్లాసు, మన నెంబర్ 5. అదేవిధంగా భూపతి శ్రీనివాసరాజు గారి యొక్క ఎన్నికల గుర్తు కమలం గుర్తు. ఎంపీ అభ్యర్థిగా ఆయన కూడా గెలిపించమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. కేపెంటపాడు అంటే మా సొంత గ్రామం. మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో కూడా మరి దాదాపు 11 ఓట్లు మెజార్టీ, 1100 ఓట్లు. అంటే ఎలాంటి టైం అంటే సర్పంచ్ గా నిలబడే వ్యక్తి లేని సమయంలో మరి ఈ గ్రామంలో 1100 వచ్చింది. ఇప్పుడైతే మరి ఏంటో మీరే ఆలోచించుకోండి. అదేవిధంగా మరి అంత అమూల్యమైన తీర్పు ఇచ్చినటువంటి కేపెంటపాడు ప్రజలందరికీ మరి చిన్నప్పటి నుంచి గోపి నేను ఈ ప్రాంతంలో తిరిగిన వ్యక్తులు. ఇక్కడ చాలా కాలనీ డెవలప్ చేయడానికి నేను గోపి సొంత డబ్బులు పెట్టుకొని కారులో తిరిగి కొన్ని 100 ఇళ్ళు ఇప్పించిన సంగతి అందరికీ తెలుసు ఇక్కడ. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ కేపెంటపాడు డెవలప్ చేసే బాధ్యతని గోపి గారు మరి అలాగే అందరు సలహాదారులు సలహాలు తీసుకొని మరి టీడీపీ నాయకులు అందరూ బీజేపీ నాయకులు సలహా తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని ఇవ్వండి. మీరు నన్ను గెలిపించండి, మీరేం చెప్తే చేసి బాధ్యత గప్పచెప్పమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనసేన, తెలుగుదేశం అలాగే బీజేపీ ఈ 3 పార్టీల యొక్క అభ్యర్థి బొలిశెట్టి శ్రీని గారు మౌంజిపాడు, జట్లపాలెం, ఉమామహేశ్వరం, పడవరేపరు, అలాగే పరిమళ, యానాలపల్లి, కేపెంటపాడు, ముక్తేపురం, ఆదిపాడు ప్రచారం జరుగుతుంది. ప్రచారంలో ప్రజలు వెల్లువెత్తున ఎదురొచ్చి స్వాగతిస్తున్నారు. ఏదైతే గత 2019 నుంచి ఇప్పటిదాకా కొనసాగిన అవినీతివంతమైన పాలనకి, దోపిడీకి, దుర్మార్గానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఇసుకెత్తిపోయి ఉన్నారు. అందరూ కూడా రాబోయే 13వ తారీఖు ఎలక్షన్లో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వృద్ధులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ అందరూ కూడా ముక్తగడ్డగా వాళ్ళే ఎదురొచ్చి చెప్తారు. 3,000 ఇవ్వనివ్వండి, 5,000 ఇవ్వనివ్వండి, డబ్బుకు ప్రాధాన్యత లేదంటున్నారు. డబ్బు ఇచ్చి రోజుకి 3 రూపాయలు 4 రూపాయలు పడుతుంది అతను ఇచ్చి డబ్బు. ఆ డబ్బుకు ఆశపడి ఎవరు లేరు. ప్రజలు అందరూ కూడా గమనించండి. గెలిచేది జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. కాబట్టి అదే కస్బాపేటలో చూస్తే 28 వంతుల పోలు అవుద్ది.
28 వందల నిమిత్తం దాదాపుగా 2000 ఓట్లు జనసేనకే పడతాయని నేను చెప్తున్నాను. దాదాపు 1000 ఓట్లు మెజార్టీ రావాలనేది మా అభిప్రాయం. అలాగే ప్రజలందరూ కూడా ఈ యొక్క మద్దతు తెలుపుతున్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న తమకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబుతో కలిసి కార్యక్రమంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తిరిగి గెలవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ ముందుకు వస్తున్నారు. వారి వారు ప్రార్థిస్తున్నామమ్మా, మర్చిపోవద్దాం. వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పుప్ప గుర్తుకే మన ఓట్లు. జై జగన్, జై జగన్, మన ఓట్లు. జై జగన్. పరికరంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగిన ఎమ్మెల్యే గారికి ఎంతో అద్భుతమైన స్పందన లభిస్తుంది. ముఖ్యంగా మహిళల నుంచి చాలా అద్భుతమైన స్పందన లభిస్తుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన పరిపాలన అసలు అద్భుతం. సంక్షేమం, అభివృద్ధి రెండు కలుపుకుని అసలు పిల్లలు కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా మన 4 స్కూల్స్ కానివ్వండి, ముఖ్యంగా ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం కాబట్టి పెత్తందారులందరూ తెలుగుదేశం వైపు ఉన్నారు, పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 170 మా టార్గెట్, కానీ 160 సీట్లు పైగా సీట్లతో తప్పకుండా విజయం సాధించబోతున్నారు. రేపు మళ్ళీ ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు ఇంకా గొప్పగా కొనసాగుతాయని తెలియజేసుకుంటున్నాను. స్థానిక 18వ వార్డు తాళ్ళ ముందురుపాడులో బుధవారం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మానేడి బాబ్జీ ఆధ్వర్యంలో ఈ ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోరుకునే వారందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు. కాంగ్రెస్కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుసు ఏ పనులు వచ్చేసుకుంటాం, దుర్మార్గం తరిమి కొట్టాలి. మనం గుర్తుగా మన ఓటు, హస్తం గుర్తుగా మన ఓటు, హస్తం గుర్తుగా మన ఓటు. ఈ 2024 మే 13 జరగబోయే ఎన్నికల్లో తాడేపులగూడెం ముఖ్యంగా 3 మధ్య పోటీ జరగబోతోంది. బరిలో 13 మంది ఉన్నారు. వీళ్ళలో ప్రధానంగా 3 మధ్య పోటీ జరగబోతుంది. ఆలోచన పెట్టిన తాడేపురం ప్రజలారా, మీరు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయకపోతే, ఎందుకంటే మన వేసే ఓటు చాలా విలువైంది, బలమైంది. ఒక ఓటు మనం వేసే ఓటు సరైన నాయకుడిని ఎంచుకుంటే తాడేపురం నియోజకవర్గ 2,13,000 మందికి న్యాయం జరుగుతుంది. ఎన్నో వేల కుటుంబాలు న్యాయం జరుగుతుంది. ఆలోచన పెట్టండి. మీ ఓటు మా కుల పార్టీ చెప్పిందనో, మా మతం వాళ్ళు చెప్పారనో, లేకపోతే మా ఇంటి పక్కన వాళ్ళు చెప్పారనో, మన వీధిలో కానీ మన గ్రామంలో కానీ ఉన్న చోట చిన్న పెద్ద నాయకులు చెప్పారనో ఆలోచన పెట్టకుండా ఓటేస్తే మనం మళ్ళీ ఈ 10 సంవత్సరాల నుంచి ఎలా అయితే నలిగిపోయి ఉన్నామో, అన్యాయం అయిపోయి ఉన్నామో, మళ్ళీ ఇదే పరిస్థితి తయారవుతుంది. సామాన్యుడు మీ బిడ్డ, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. తాడేపురం అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తా.
40 సంవత్సరాల నుంచి ఎలా అయితే వెనకబడిందో తాడేపల్లిని అభివృద్ధి చేసి చూపిస్తా. రెండో పంపుల చెరువు కట్టిస్తా. తాడేపల్లిలో రోడ్లన్నీ కూడా సస్యశ్యామలం చేసి రోడ్లు వేస్తా. దోమలు లేని గుడిని తయారు చేస్తా. అలాగే దుమ్ము లేని తాడేపల్లిని తయారు చేసి చూపిస్తా. ఒక్కసారి దయచేసి హస్తం గుర్తుపై రెండో బ్యాలెట్లో 2వ నెంబర్లో ఉంది హస్తం గుర్తు. హస్తం గుర్తుకు ఓటేసి మీ బిడ్డను గెలిపించుకోండి. మీ అందరికీ తాడేపల్లిగూడెంకి నేను కనీసం మీరు ఒక్కసారి అవకాశం ఇస్తే 20 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే దిక్కన పనిచేసి పెడతా. ఎందుకంటే నేను ఇది గర్వంతో చెప్పట్లా. ఒకసారి ఎమ్మెల్యే అయినా వాడు రెండోసారి ఎమ్మెల్యే అవ్వాలంటే ప్రజలకు ఎంతో పని చేస్తేనే, ప్రజలకు అందుబాటులో ఉండి తాడేపల్లి నియోజకవర్గం అభివృద్ధి చేస్తేనే రెండోసారి అవకాశం ఇస్తారు. అందుకని అభివృద్ధి చేసి రెండోసారి మేము ముందుకు వస్తామని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీలు బలపరిచిన తాడేపల్లిగూడెం అసెంబ్లీ అభ్యర్థి మారినెడ్డి శేఖర్ అనే బాబ్జీ గారు. ఆయన ఎన్నికల గుర్తు హస్తం గుర్తు మీద తమ ఓట్లేసి ఆయన అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. అయితే పెత్తందారులు ఒకవైపు, సామాన్య మనిషి మానవుడు ఒకవైపు నిల్చుంటూ ఉన్నారు. ఈయన సామాన్య మానవుడిగా, మనలో మనవాడిగా అందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి. ఆయన్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని తాడేపల్లిగూడెం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ తరఫున తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సంక్షేమ పథకాలను కొనసాగించి పేదల బతుకులలో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని వైసీపీ నేత కొట్టి విశాల్ కోరారు. ఆయన బుధవారం పట్టణంలోని 20, 21, 22 వార్డులలోనూ హౌసింగ్ బోర్డు కాలనీలోనూ ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన పార్టీ శ్రేణులతో ఇంటింటికి తిరుగుతూ కరోనా కాలంలో ప్రజల ఆరోగ్యానికి, ఆసుపత్రులలో వైద్యం అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని అన్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టణంలో 2వ ఫ్లైఓవర్ బ్రిడ్జి, గ్రంథాలయ శాఖ భవనం, హార్టికల్చర్ యూనివర్సిటీ, మెయిన్ రోడ్డు విస్తరణ, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి వంటి కార్యక్రమాలతో పట్టణాభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు. పట్టణంలోనూ నియోజకవర్గంలోనూ 1100 కోట్లతో అభివృద్ధికి చర్యలు తీసుకున్నారని, అవి పూర్తవడానికి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో వైసీపీ వార్డు ఇన్ఛార్జీలు వెల్నాడి సత్యబాబు, రాజా త్రినాథ్, చిటికన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు మరి ఎలక్షన్ ప్రచారం సందర్భంగా మేమందరం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ తెలియజేస్తున్నాను. మన తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ గారు గత 30 సంవత్సరాలుగా నగ్గిన, ఓడిన, మీ అందరి మనిషిగా, మీ ఇంటి వాడిగా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం మొత్తం ఒక కుటుంబంలాగా మీ అందరి కోసం నిలబడి అండగా ఉన్నారు. మరి ఏ రోజైతే 2004 నుంచి 2009 వరకు మరి తాడేపల్లిగూడెం ప్రజలందరూ ఒక నమ్మకంతో ఓటు వేస్తే సుమారు ఆనాడు స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి అండతో మరి 700 పైచీలకు కోట్లతో మరి తాడేపల్లిగూడెంకి ఒక సెకండ్ ఫ్లైఓవర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, మళ్ళీ మన తాడేపల్లిగూడెంలో 4 పక్కలు కూడా ఎటు చూసినా కానీ 4 లైన్ రోడ్డు ఉన్నదంటే కారణం మరి కొట్టు సత్యనారాయణ గారు. స్ట్రీట్ లైట్లు ఉన్నాయంటే కారణం కొట్టు సత్యనారాయణ గారు. 600 పైచీలకు హామీలు ఇచ్చి ఏనాడైనా ప్రశ్నిస్తానికే నేను పార్టీ పెట్టానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్లో ఏనాడైనా చంద్రబాబు నాయుడు ఇచ్చిన 600 పైచీలకు హామీలు ఎప్పుడైనా నిలబెట్టాడా? ఎవరికైనా హామీలు ఇచ్చాడా? కరోనా సమయంలో మేము కష్టపడింది ప్రతి పార్టీ వారిని కూడా దయచేసి చేతులు పెట్టి, అదా తమ్ముడు మనం రాజకీయం చేయొద్దు, ఈ టైంలో మనం అందరం కలిసిపెట్టి ఎమ్మెల్సీ ఉండాలి అందరికీ చెప్పాం. ఆఖరికి ఇతర పార్టీ వాళ్ళకి కూడా ఎంతో మందిని పిలిచి మీరు ఎంతమంది కావాలో వ్యాక్సిన్ చెప్పండి అని ఒక ఆర్డర్లో ప్రతి ఒక్కరికి మనం వ్యాక్సిన్ ఇప్పించాం. ఇలాగ ప్రతి ఒక్కరిని మనం బెడ్ అండ్ ఆక్సిజన్ ఇచ్చి ప్రాణాలు కాపాడాం. మనం కరోనా సమయంలో ఆఖరికి మా తండ్రి కూడా హాస్పిటల్లో ఉన్నారు. అప్పుడు నేను మా వైసీపీ వాళ్ళు ఒక్కళ్ళే కాదు, టీడీపీ వాళ్ళతో, జనసేన వాళ్ళతో అందరితో కాంటాక్ట్ అయ్యి మన అందరం ఈ టైంలో రాజకీయాలు చేయకూడదు, ప్రజలను కాపాడదాం అని చెప్పింది మేము. మరి ఇవన్నీ గ్రహించండి. ఏనాడైనా చంద్రబాబు నాయుడుకి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఏనాడైనా ఒక్క ఆలోచన వచ్చిందా ప్రజల కోసం? కరోనా సమయంలోనేమో హైదరాబాద్ లో కూర్చుంటారు వాళ్ళిద్దరు. మీ ప్రాణాలు కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రాణాలు కాపాడింది కొట్టు సత్యనారాయణ గారు తాడేపల్లిగూడెం తరపు నుంచి. 1వ నెంబర్లో గూడూరు ఉమాబాల గారు అని ఉంటారు, ఫ్యాన్ గుర్తు ఉంటుంది. 1వ నెంబర్లో ఇలా నొక్కండి. అలాగే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ఈ మొదటి పేరులో కొట్టు సత్యనారాయణ గారు అని ఉంటారు. దాంట్లో ఫ్యాన్ గుర్తుకు ఓటుకి మనం బీప్ సౌండ్తో ఇలా ఓటు వేస్తే, మనం మంచి మెజారిటీతో వేస్తే మన తాడేపల్లిగూడెం బాగుంటుంది.
కొట్టు సత్యనారాయణ గారి విజయం ఖాయం అని చెప్పానని ఇక్కడ ఆడపడుచులు అందరూ సోదరి మందులు ఎదురేకి చెప్తూ ఉంటే నిజంగా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఈరోజు ఒక సాధారణమైనటువంటి మహిళకి మన ఎంపీ అభ్యర్థిగా పార్లమెంటు సభ్యురాలుగా మరి అవకాశం ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఈ తాడేపల్లి పట్టణాన్ని దిశ మార్చి అతను రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా తను ఎంతో శ్రమించి ఈ తాడేపల్లి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయాలని చెప్పి పరితపించే మన కొట్టు సత్యనారాయణ గారిని మరి ఇరువురు అభ్యర్థులు కూడా మరి రేపు జరగబోయే ఎలక్షన్లో మరి వారిద్దరు గుర్తులు కూడా ఫ్యాన్ గుర్తులు కాబట్టి మొదట వరుస సంఖ్య కూడా మొదటే వచ్చింది ఇద్దరికీ కూడా. మరి ఆ మొదటి సంఖ్యని మనం అందరం కూడా విజయదుందుబి మోగించి మరి వరుస సంఖ్యలో మరి ఈరోజు కొట్టు సత్యనారాయణ గారిని అలాగే పార్లమెంటు సభ్యురాలైనటువంటి ఉమాబాల గారిని మరి ఈ 175 నియోజకవర్గాల్లో కూడా అత్యధికమైనటువంటి మెజార్టీతో వారినిద్దరినీ కూడా శాసనసభకు ఒకళ్ళే పార్లమెంట్కి ఒకళ్ళే పంపించి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంకల్పించాడో ఆయన యొక్క రుణం తీర్చుకునే సమయం ఆసనమైందని చెప్పి సవినయంగా తెలియజేస్తూ 13వ తేదీ అంటే సోమవారం జరగబోయే ఎలక్షన్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ కొట్టు సత్యనారాయణ గారికి మరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉమాబాల గారికి అత్యధిక ఓట్ల మెజార్టీ రావాలని కోరుతూ మన 20, 21, 22 వార్డుల్లో ఈరోజు తిరుగుతున్న శ్రీ కొట్టు విశాల్ గారికి మరి వారి తరపున మేమందరం కూడా ఈ 3 వార్డుల్లో తిరుగుతూ తాడేపల్లిగూడెం అభివృద్ధికి కాంక్షిస్తూ కొట్టు సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా అయితే తాడేపల్లిగూడెం ప్రశాంతంగా ఉంటుందని మరి ఈరోజు కొత్తవారు కానీ మన 21 వార్డు 22కి సంబంధించి ఈలో వెస్ట్ మెమోరియల్ హై స్కూల్ సుమారు 1,40,00,000 రూపాయలతో ఆయన పునర్నిర్మాణం చేసి భవిష్యత్తుకు మరి బంగారు బాట వేశారని, అలాగే మన యువతల నుంచి అవతలకి 2 టౌన్ వెళ్ళడానికి మరి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎంతో అందంగా తీర్చిదిద్ది ప్రజల అవసరాలను తీర్చిదిద్దుతూ మరి అలాగే ఒక ప్రణాళికాబద్ధ ఆలోచనతో అభివృద్ధి వైపు నడుస్తున్న శ్రీ కొట్టు సత్యనారాయణ గారు మన తాడేపల్లిగూడెంకి ఎమ్మెల్యేగా రావాలని మరి అందరూ కూడా కోరుతూ మీరందరూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అందరూ కూడా శ్రీ కొట్టు సత్యనారాయణ గారికి పార్లమెంట్ సభ్యులు ఉమాబాల గారికి అత్యధిక మెజార్టీ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. కొట్టు సత్యనారాయణ గారి గురించి చెప్పాలంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తాడేపల్లిలో చేయడం జరిగింది. మరి ఫ్లేవర్ ఆర్టికల్ యూనివర్సిటీ అలాగే మరి లా అండ్ ఆర్డర్ని కూడా మరి అదుపులో పెట్టడం ఆయన ఎమ్మెల్యే అయిన కాడి నుంచి కూడా తాడేపల్లిగూడెం ప్రశాంతంగా ఉండాలి, ప్రజలు ప్రశాంతంగా ఉంటేనే వాళ్ళ జీవననాడి పెరుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు కూడా ప్రజల గురించి నిరంతరం ఆలోచించే వ్యక్తి. మరి మేము పొద్దు నుంచి తిరుగుతున్న 22వ వారి పొద్దు నుంచి కూడా ప్రతి కుటుంబాన్ని ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళా ఎంతో బాగా ఆదరిస్తున్నారు. మాకు అమ్మఒడి వచ్చింది, చేయూత వచ్చింది, ఆసరా, విద్యా దీవెన, మరి పిల్లల సైతం కూడా మేము జగనన్న మావయ్యకి మేము ఓట్లు వేయిస్తాం మా తల్లిదండ్రులతోనూ అని ఎంతోమంది మరి రాత్రి కూడా పొద్దున కూడా ప్రతి ఒక్క పిల్లోడు నిజంగా అలా చెప్పగలుగుతున్నాడంటే మరి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరి వారి ముందుగానే మేము వెళ్తుంటే ముందుగా వచ్చి మేము తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తుకేస్తాం, కొట్టు సత్యనారాయణ గారిని గెలిపిస్తాం. కనుక ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ ఆలోచించి రేపు పొద్దున రానున్న రోజుల్లో కొట్టు సత్యనారాయణ గారి నాయకత్వాన్ని బలపరచాలని నేను మనసావాచ కోరుకుంటున్నాను. మీడియా సిబ్బంది బాధ్యతతో పనిచేసి సామాజిక గౌరవం పొందాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ కోరారు. గంధం సురేష్ స్మారక ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా స్థాయి ఉత్తమ జర్నలిస్టు పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం బుధవారం జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగా సురేష్ అధ్యక్షత వహించారు. రంగా సురేష్ మాట్లాడుతూ దశాబ్ద కాలం పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసి గుర్తింపు తెచ్చుకున్న గంధం సతీష్ చిన్న వయసులోనే కనుమూయడం బాధాకరమన్నారు. గంధం సురేష్ జ్ఞాపకార్థం ఆయన జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల తోడ్పాటుతో ప్రెస్ క్లబ్ నిర్వహణలో జిల్లా స్థాయిలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు పురస్కారాలు గత సంవత్సరం నుండి ప్రవేశపెట్టామని, ఇక ముందు ప్రతి ఏటా కొనసాగిస్తామని అన్నారు. ముఖ్య అతిథి ఐజేయు జాతీయ కార్యదర్శి సోమసుందర్ మాట్లాడుతూ అత్యంత ప్రమాదకర వృత్తిగా మీడియా ఉందన్నారు. జిల్లా స్థాయిలో ఎలక్ట్రానిక్ మీడియా ఉత్తమ జర్నలిస్టు పురస్కారాన్ని ఎన్టీవీ స్టాఫ్ రిపోర్టర్ మల్లికార్జునరావుకు, ఉత్తమ మీడియా జర్నలిస్టు పురస్కారాన్ని టీవీ5 గౌస్కు, నియోజకవర్గంలో ఉత్తమ జర్నలిస్టు పురస్కారాన్ని ఏబిఎన్ జర్నలిస్టు విలేకరి పాలడుగు సురేష్కు అందించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి గణపతి వరప్రసాద్, ప్రెస్ క్లబ్ కార్యదర్శి జి బుజ్జిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్వి లక్ష్మయ్య, సిటీ కేబుల్ మేనేజర్ వైఎన్వి రమేష్, బూర్గుల భాను శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ స్థాయిలోనే
అత్యంత ప్రమాదకరమైన వృత్తులు 10 ఎంపిక చేస్తే ప్రమాదకర వృత్తులు 10లోనూ 6వ స్థానంలో మీడియా ఉంటుంది. ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ కానీ. బార్డర్లో ఉండే సైనికులు, ఫైర్ ఫైటర్స్, లేకపోతే డాక్టర్లు 24/7 చేసే డాక్టర్లు, ఈ టైప్లో మీడియాలో ఉన్నవాళ్ళు కూడా సైనికులతో సమానంగా, లేకపోతే అగ్నిమాపదాలలో ఉన్న వాళ్ళతో సమానంగా ఈ వృత్తిని అంతర్జాతీయంగానే గుర్తించారు. సురేష్ని చూస్తే ఎంత ముచ్చటేసేదంటే మా అందరికీ ఎక్కడ చూసినా కనపడేవాడు. ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో అతను చేసిన కృషి కొత్తగా ఇనిషియేట్ అవుతున్న రోజుల్లో అతను TV9లో చేశాడు. ఆ రోజుల్లో TV9 కొంచెం బాగా ప్రామినెన్స్ ఉండేది. జిల్లా రిపోర్టర్ తర్వాత ఎక్కువ తాడేపల్లిగూడెం వార్తలు కనపడుతూ ఉండేది. అందులో అతని ఎఫెక్ట్ అనేది లేకుండా సాధ్యం కాదు. మిగిలిన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరినీ సమీకరించుకుని యూనియన్లో ABWలో కానీ ప్రెస్ క్లబ్లో కానీ బాగా యాక్టివ్గా ఉండేవాడు. దురదృష్టవశాత్తు అతను అనారోగ్యంతో చిన్న వయసులోనే చనిపోయినప్పుడు మేమేం చేసామంటే ఆ కుటుంబానికి ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతో ఇది ఆయన వైఫ్కి పెన్షన్ వచ్చేటట్టుగా ABW తరఫున మేమే దరఖాస్తు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ కోరలేదు అని మనం ఏదో చేయాలనే ఉద్దేశంతో పెడితే వారి కుటుంబ సభ్యులు ఏమన్నారంటే మాకు పెన్షన్ అవసరం లేదండి, కానీ సురేష్ జ్ఞాపకార్థం మీరు ఏదైనా ప్రెస్ క్లబ్ తరఫున చేస్తే దానికి మా కుటుంబం తరఫున మేము సహకరిస్తామని ఆ కుటుంబం ముందుకు వచ్చింది. మొత్తం మీద ఏమైతే మధ్యలో కరోనా మూలంగా లేట్ అయింది, కానీ లాస్ట్ ఇయర్ తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్లోనే ఇదొక ప్రతిష్టాత్మకమైన అవార్డు కింద దీన్ని ఎద్దనగూడ అవార్డు ఏ స్థాయిలో ఉందో గంధం సురేష్ గారి అవార్డు కూడా అదే స్థాయిలో మనం తీసుకురావాలని ఆలోచించి మేము ఈ ప్రయత్నం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఏదైనా ఉన్నది ఉన్నట్టు ముఖ్యంగా మాట్లాడే విధానం కావచ్చు, అతని వ్యక్తిత్వం కానీ చాలా ఒక విషయం. అదైతే TV9 రిపోర్టర్గా అతను పనిచేస్తున్నప్పుడు నాకు పరిచయమైన నేపథ్యంలో నేను మీడియా ఫీల్డ్కి వచ్చేప్పటికీ అదే తను వీడియో జర్నలిస్ట్గా తన ప్రయాణం కొనసాగిస్తూ అదే సైమల్టేనియస్గా TV9 జర్నలిస్ట్గా కూడా జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత కొన్ని రోజులు 2-3 years TV9 రిపోర్టర్గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. తక్కువ సమయంలోనే జర్నలిజంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి గంధం సురేష్ గారు చెప్పొచ్చు. TV9లో మంచి తాడేపల్లిగూడెం ఏరియాలో మంచి ఉన్నతమైనటువంటి గుర్తింపు అనేది లభించడం అనేది తన వల్ల ఈ ప్రాంతానికి లభించిందని చెప్పచ్చు. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల TV9లోంచి సాక్షి ఛానల్ రావడం జరిగింది. తర్వాత సాక్షి ఛానల్ కూడా చాలా గొప్పగా తను ఏదైతే స్టోరీ కావచ్చు, అదే మంచి మంచి వార్తలు కూడా ఇవ్వడం నేపథ్యంలో తర్వాత నెక్స్ట్ ఈవెంట్కి సంబంధించి అధ్యక్షుడిగా కూడా తక్కువ మంది ఎలక్ట్రానిక్ మీడియా కూడా సుమారు 10 నుంచి 10 to 12, 15 members లోపే ఉండేవాడు. మేము కూడా ఆ టైంలో ఏవెంట్స్ అయితే చెన్నై కావచ్చు, మేము కావచ్చు, మురళీ కావచ్చు, కొంతమంది తక్కువ మంది ఉన్నా కూడా అతను అధ్యక్ష బాధ్యత తీసుకుని మొత్తం కూడా తన కార్యక్రమం నిర్వహణ విషయంలో కానీ ఏదైనా కూడా తనదైన శైలిలో కూడా చేసిన నేపథ్యం అయితే చూసారు. ప్రస్తుతం జర్నలిజం కూడా ఎలక్ట్రానిక్ ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక ప్రింట్ మీడియాకి బాగా తగ్గిపోయింది. ప్రింట్ మీడియాని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఎలక్ట్రానిక్ మీడియా కూడా తగ్గిపోయింది. ఆ విషయం మీరందరూ కూడా గుర్తించాలి. రానున్న కాలంలో మీడియా చాలా రకాల పొంత తొక్కుతుంది. కాబట్టి ఈ రంగాన్ని ఎంచుకునే వాళ్ళందరూ కూడా రానున్న కాలం ఎలా ఉంటుంది అన్నది ఒక అంచనాకు వచ్చి దానికి అనుగుణంగా పాటలు వేసుకోవాలని గంధం సురేష్ని స్మరిస్తూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. సురేష్ కూడా కలిసి మేము చాలా కాలం ప్రయాణం చేసాం. 7 సంవత్సరాలు సురేష్ జర్నలిస్ట్గా ఉన్నాము. సురేష్ వృత్తిలో అతను అందరికంటే డిఫరెంట్. అతని యాటిట్యూడ్ కూడా వేరే. మాతో అంటే పై వార్తలకు మాతో కలిసేవాడు, కానీ స్టింగ్ ఆపరేషన్ విషయంలో అయితే మాకు ఎవరికి కూడా ఎటువంటి సమాచారం ఇచ్చేవాడు కాదు. అంతా అతను సెపరేట్గా చేసేవాడు అంతా. అలాగే అతను పేరు కూడా వచ్చిందని అతను ఇన్వెస్టిగేటివ్ చేసేవాడు. అయితే అంత చాలా ధైర్యంగా కూడా చేసేవాడు అండి. అతను కొంత ఆ విషయంలో మాకు కొంత స్ఫూర్తి సురేష్. అయితే అసలు విషయం ఇంకొక విషయంలో కూడా మాకు స్ఫూర్తి సురేష్. ఎందుకంటే అతను జర్నలిజం చేస్తూ కూడా ఒక చేసింగ్ మిషన్ కొని 2 లారీలు కొనుక్కుంటాడు. అతను పని చేసుకుంటూ కూడా ఆ ట్రాన్స్పోర్ట్ దాంట్లో ఉండి దీన్ని అతను ప్యాషన్ కొనసాగించేవాడు. అయితే సురేష్ ఆ విధంగా మాకు అందరికీ స్ఫూర్తి. అయితే సురేష్ మన మధ్య లేకపోవడం నిజంగా కూడా బాధాకరమే. అయితే ఆ విషయం
మేము చాలా కాలం అయితే మరి చెన్నకేసు పోయినప్పుడు కూడా మనసు అయితే బాధ అయితే ఉంది. జర్నలిస్టుల్లో కొంతమంది ఇలా అయిపోతున్నారు ఏంటనేది బాధ ఉంది. అయితే భగవంతుడు చేసిందని మన కాలం మనం చేసింది ఏమైతే అదేవిధంగా అన్నగారు చనిపోయినా కూడా చేసే తమ్ముళ్ళు అయితే చాలామంది తక్కువగా ఉంటారు. అయితే గంధం సతీష్ తమ్ముడు అయితే గుర్తుపెట్టుకుని ఇవాళ ఈ కార్యక్రమం చేస్తానని తమ్ముడికి అభినందన తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలో. టీసీసీ ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల కేబుల్ బిల్లు 9వ తేదీలోగా చెల్లించి కేబుల్ ప్రసారాలు వీక్షించండి. 9వ తేదీ గురువారం లోపు కేబుల్ బిల్ చెల్లించి అంతరాయం లేకుండా కేబుల్ ప్రసారాలు చూడండి. ప్రేక్షకులు గమనించగలరు. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience. Cambridge curriculum,
CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative. Civils IIT NEET orientation program. Nursery to 5th AC classrooms. Nursery to 10th digital classrooms. Robotics and coding classes. Music, dance, Arts, martial arts. yoga. Admissions prarambham. Irish Florets World School. APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. గ్రామాలలో తాగునీటి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తాడేపూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. బుధవారం పెంటపాడు మండలం ముదునూరు, బోడపాడు, బిల్లగుంట గ్రామాలలో ఎన్నికల ప్రచారం జరిగింది. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కుమారుడు బొలిశెట్టి రాజేష్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎతకొడ తాతాజీలను వెంటబెట్టుకుని వలవల బాబ్జీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, జనసేన అధ్యక్షులు పొల్లాబాబి, బీజేపీ అధ్యక్షులు దత్తుప్రసాద్, ముదునూరు సొసైటీ అధ్యక్షులు బోరాడ శ్రీనివాస్, బొద్దన బాబులు, దాసరి అప్పన్న, గంధం సతీష్, కసిరెడ్డి మొదలత, పినిబోతుల బాలాజీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అవినీతి లేని పాలన కావాలంటే బొలిశెట్టి శ్రీనివాస్ను గెలిపించాలని కోరారు. రైతుల భూములకు రక్షణ కావాలంటే వైసీపీని ఓడించాలన్నారు. ఎంపీ అభ్యర్థికి కమలం గుర్తుకు, ఎమ్మెల్యే అభ్యర్థి గెలవడానికి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. గ్రామాలలో ప్రచారానికి కార్యకర్తలు భారీగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. హారతులు పట్టారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీకు ఏ పని కావాలన్నా ముదునూరు గ్రామానికి తప్పనిసరిగా చేయిస్తామని చెప్పి, అలాగే సూపర్ 6 పథకంలో భాగంగా తల్లికి వందనం పేరుతోటి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఒక్కొక్కళ్ళకి 15,000 చొప్పున ఎంతమంది ఉంటే ఆ కుటుంబంలో అంతమందికి 15,000 చొప్పున ఇచ్చే పథకం. అలాగే మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం, మరి 3 గ్యాస్ బండలు సంవత్సరానికి 3 గ్యాస్ బండలు ఫ్రీగా ఇవ్వడం, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు చొప్పున ఇచ్చే పథకం. మరి ఈవేళ మరి మీరు ఆలోచించండి, గతంలో ఉన్న పథకాలు ఏమైనా ఉన్నాయంటే అన్నా క్యాంటీన్ అనేది పేదల పాలిట పెన్నిది. 5 రూపాయలకి నీకు పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం క్వాలిటీ అయిన భోజనం పెట్టి మరి సాయంత్రం కూడా క్వాలిటీ అయిన భోజనం పెట్టే పరిస్థితిని ఈవేళ దాన్ని రద్దు చేసేసిన పరిస్థితి. అలాగే సంక్రాంతి కానుకలు కానీ, మరి క్రిస్టమస్ కానుకలకు కానీ, రంజాన్ తోఫా కానీ ఎవరికి ఏమి ఇవ్వలేని పరిస్థితులు. అలాగే చంద్రన్న బీమా ఎత్తేసాడు. మరి ఒక ముదునూరు గ్రామంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ 5 సంవత్సరాల్లో జరగలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ సంక్షేమ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మరి అన్ని రకాలుగా దోసుకుని బటన్ నొక్కామని చెప్పి ఈరోజు భారత ప్రభుత్వం మోడీ గారు ఈ యొక్క రాష్ట్రానికి 2,20,000 కోట్లు ఇస్తే అది బటన్ ద్వారా పంపామని చెప్పి మరి వాళ్ళ సాక్షి పేపర్కి, సాక్షి టీవీకి వాళ్ళ సలహాదారులను నియమించుకున్న వాళ్ళకి ఆ కోట్లాది రూపాయలు వాళ్ళకి తోసి పెడతాం జరిగింది. అమ్మ ఈరోజు రాష్ట్రం ఇంచుమించు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఆ డబ్బు అయింది ఎవరికి తెలియదు. మరి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోవడం, ప్రజలకు ఇవ్వాల్సిన సౌకర్యాలు కల్పించకపోవడం, మీ అందరూ ఒక నీతి మంత్రులైన నిజాయితీ పరుడు 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా పనిచేసి ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా మరొక 5 సంవత్సరాలు 19 నుంచి 24 దాకా ఈ యొక్క నియోజకవర్గంలో ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నానని చెప్పి ముందుండి ఆదుకుని కరోనా టైంలో ఎంతో మంది బాధులకి ఆర్థికంగా, ఆహార సందర్భంగా, ఆరోగ్య సందర్భంగా ఆదుకుని ఎంతో మందిని బతికించిన వ్యక్తి మన సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్. అమ్మ రాబోయే మే 13 రాబోయే మన ఎన్నికల్లో మన సోదరుడు మరి జనసేన తరపున, కూటమి తరపున బొలిశెట్టి శ్రీనివాస్ గారు
పోటీ చేస్తున్నారు. మనకి ఏవైతే వస్తాయో మన మేనిఫెస్టో ఏంటనేది ఇప్పటికే పెద్దలు ఆల్రెడీ వివరించడం జరిగింది. ఖచ్చితంగా అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంతకు ముందు ఇచ్చిన ప్రభుత్వానికి మనకి సంబంధం లేకుండా మంచి ప్లానింగ్తో వస్తున్నారమ్మా. మీరు అవన్నీ అర్థం చేసుకుని దయచేసి ఓటేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. తర్వాత ఏదైతే తన సొంత ఇంట్లో ఉన్న చెల్లికి న్యాయం చేయలేనాడు, వాళ్ళ మదర్కి వాల్యూ ఇవ్వలేని వ్యక్తి వాళ్ళ సొంత బాబాయ్ని మర్డర్ చేసినా కూడా, మర్డర్ చేయించింది అతనే, మళ్ళీ అది ఎవరు చేశారో కూడా కనుక్కోలేని వ్యక్తిని మనం నిజంగా సీఎంగా ఇవాళ దాకా మోసి భరిస్తున్నందుకు ఒక్కసారి ఆలోచించి ఇంకొకసారి మనం కానీ వస్తే పెద్దలు చెప్పినట్టు మన ఆస్తులు కూడా అతని దగ్గర పెట్టుకుని అప్పులు కూడా ఆయనే తెచ్చుకుంటాడు మన ఆస్తుల మీద, కానీ అప్పులు తీర్చే పొజిషన్లో మనం ఉంటాం. దయచేసి మీరందరూ కూడా అమ్మా ఆడవాళ్ళు మీ అందరికీ కూడా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు అలాగే వీళ్ళందరికీ కూడా 50 ఏళ్ళు దాటగానే 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఎంత దూరం ఆలోచించుంటే అవంతా కూడా మేనిఫెస్టోలో పెడతారో కొంచెం ఆలోచించుకోండి అమ్మా. బొల్శెట్టి శ్రీనివాస్ 5వ నెంబరు గాజు గ్లాస్ గుర్తు. అలాగే మన ఎంపీ గారిది ముందు మనం బూత్లోకి వెళ్ళగానే మనకు 2 ఓట్లు ఇస్తారు. ఒకటి ఫస్ట్ ఓటు వచ్చేసి ఎంపీ గారికి ఇస్తారు, 2వ ఓటు ఎమ్మెల్యేకి ఇస్తారు. ఎంపీ గారిది వైట్ కలర్ ఉంటుంది, అలాగే మనకి ఎమ్మెల్యేది మాత్రం పింక్ కలర్లో ఉంటుంది. మీరు దయచేసి అర్థం చేసుకుని ఎంపీ గారికి ఏమో 3వ స్థానంలో ఉన్న కమలం గుర్తు మీద ఓటేసి, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిది 5వ స్థానంలో ఉన్న గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి ఈ కూటమి అభ్యర్థిని విజయం చేకూర్చి ఆయన్ని అసెంబ్లీకి పంపించండి. మనకున్న బాధల మీద ఆయన నోరు అక్కడ ఎత్తుతాడు, మన సమస్యలకి పరిష్కారం తీసుకొచ్చి ఇక్కడ చేయించి చూపిస్తాడని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరోసారి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం తనకు కల్పించడానికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఉప ముఖ్యమంత్రి తాడేపూడెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుట్ర సత్యనారాయణ ప్రజలని ముకులిత హస్తాలతో జోడించి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలతో కలిసి రూరల్ మండలం జగన్నాథపురంలో ఎన్నికల ప్రచారం చేశారు. వీరి వెంట అప్సుడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, జడ్పీటీసీ ముచ్చాల ఆంజనేయులు, ఎంపీపీ శేషలతలు ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాన్ని అందించిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందించిన ఘనత తమదే అన్నారు. ప్రతి సంవత్సరం తమ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు అందకుండా చేసిన ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలన్నారు. ఎమ్మెల్యేగా తనకు ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాలకు మీ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు. ఇంకా ఎన్నికల ప్రచారంలో వైస్ ఎంపీపీ కట్టా రంగబాబు, మండల పార్టీ అధ్యక్షులు జి హరిబాబు, వెలిశెట్టి నరేంద్ర కుమార్, సొసైటీ అధ్యక్షులు వైసీపీ శ్రేణులు గుండుమొగల బలుసులు, కొట్టు నాగేంద్ర, కారింకి వీర్రాజు, గుమ్మాల తాతారావు, యాతం సత్యనారాయణ, ముద్రగడ లలిత కుమారి, తాడేపల్లి మోషే, కనుపూరి ఉదయభాస్కర్, ఊర్ల నవీన్, నార్ని నాగులు, మార్లపూడి సుబ్బారావు, వీరమల్ల వెంకన్న, నీలపాల రామన్న, తారమట్ల శ్రీనివాస్, చిట్టూరి బాపన్న, అడ్డాల గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన పిల్లలు తెలిసి తెలియకుండా చదువుకునో లేకపోతే సినిమా ఫ్యాన్స్ కిందో ఒక మనోడితో రాజకీయాల్లోకి వచ్చాడన్న ఒక భ్రాంతితో అభిమానంతో ఒక ఆలోచనతో తప్పేం లేదు. వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టడం తప్పని ఎవరంటుంది. రాజకీయ పార్టీ పెట్టాడే ఎవరు పవన్ కళ్యాణ్ విమర్శించట్లా. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టి మనందరి ఆశలు నెరవేర్చే విధంగా అతను సిద్ధాంతం కానీ నడవడిక కానీ అతను పార్టీని ముందుకు తీసుకెళ్లే విషయంలో కానీ లేకపోతే పార్టీని బలపరిచి కింద నుంచి పునాది చేసుకుంటే విషయంలో కానీ అతను శ్రద్ధ తీసుకుని ఒక రాజకీయ పార్టీ ఎలాగ నడపాలో నడిపే పద్ధతిలో వెళ్తే ఒక రాజకీయ పార్టీకి ఉంటాడు. దాన్ని తప్పేమలేదు. ఎవరి పార్టీ ఎవరి ఓట్లు పడతాయి. నాకు ఎవడ ఓటేస్తాడు, మనకంత సీన్ ఉందా, మనకు బూత్కి 10 మంది కూడా లేరు, మనం ఎలాగ పోటీ పడతాం. నా ఆలోచన మాత్రం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి దింపేయడం కోసమే నేను రాజకీయాల్లో కొనసాగుతున్నాను. నేను చంద్రబాబు నాయుడిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం కోసమే రాజకీయ పార్టీ పెట్టానంటూ ఎంతవరకు ధర్మం ఉంది? ఇవాళ ఎన్నికలకు ముందే నువ్వు చేతులెత్తేసి సరెండర్ అయిపోయి చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీలకి నువ్వు అమ్ముడుపోయావనే పరిస్థితికి తీసుకొచ్చి ఇవాళ మనకి
ఒక మంచి పరిపాలన ఎలా వస్తుంది? మనం ఎక్కడ చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టినా 500 ఇస్తున్నారు, పల్లా ప్యాకెట్లు ఇస్తున్నారు. అయినా సరే నువ్వు 6ంటికి మీటింగ్ అన్నావు, 6ంటికి వచ్చి ఉంటాం. 7 అయిందంటే మేము ఉన్నాం. నువ్వు 6ంటికి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి పెట్టు, మేము 6ంటి నుంచి గంటన్నర 2 గంటలు ఉంటాం. ఆ తర్వాత లేదంటే మాకు సమాధానం లేదని చెప్పే పరిస్థితికి వచ్చేసారు. అంటే జనం ఎంతవరకు భరించగలుగుతారు? తప్పుడు ఆలోచనలో ఉన్న వ్యక్తిని ఎవరు సమర్థించరు. దయచేసి ఈ విషయాలన్నీ మీరు గమనించి, మన మేనిఫెస్టో అంటే భగవద్గీతతో సమానం, బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం అని మనం చెప్తున్నాడు మన నాయకుడు. ప్రతి ఇంటి మీద మీ ఇంటికి కూడా పంపించాను నేను మన మేనిఫెస్టో మీ టేబుల్ మీద పెట్టుకుంటాను. మీరు చూడండి, ఆ మేనిఫెస్టో ప్రకారం మన పరిపాలన లేకపోతే అప్పుడు మీరు నిర్ణయించండి. మనం ఏ మాట అయితే ఇచ్చామో మాట కట్టుకుని ఉంటాం. అంతేగాని చంద్రబాబు నాయుడు లాగా మాట మార్చేసి మా మేనిఫెస్టోలు వెబ్సైట్ నుంచి మాయం చేసేసి అల్లెస్పెట్టి మనం చేసి మన పని కాదు. అది ఖచ్చితంగా చేద్దాం. ఇప్పుడు సెకండ్ క్రాప్కి మీకు నీళ్ళు ఎవరు ఇచ్చారు చెప్పండి? నాకు నీళ్ళు ఎవరు ఇచ్చారు? లిఫ్ట్ ఇరిగేషన్ లేదన్నారు. నేను అడ్డం పడి నా నియోజకవర్గంలో నేను డిప్యూటీ సీఎం అయ్యి ఉండి నా నియోజకవర్గంలో నీళ్ళు ఎవరో నువ్వు అంటావా అంటే గడగడలాడుతూ వచ్చి దక్షిణామూర్తి బాబు మీ గారు గొడవ చేయకండి, మీ నియోజకవర్గాన్ని మాత్రం నేను ఎక్కడో ఒక ఎకరాన్ని కూడా ఎండిపోకుండా నేను ఇచ్చేద్దాను, మీరు గొడవ చేయకండి అంటే నేను నీళ్ళు ఇచ్చాను మన నియోజకవర్గం కదని. మీరు మర్చిపోతే చేసిన ఉపకారాన్ని మర్చిపోతారంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నా. నేను అసెంబ్లీకి నేను పోటీ చేస్తాను, పార్లమెంట్కి గూడూరు రమాబాలు పోటీ చేస్తున్నాను. ఇద్దరికి ఎన్నికల గుర్తు ఫ్యాన్ గుర్తు. ఈ ఫ్యాన్ గుర్తు మీద ఇంకొకటి విషయం ఏంటంటే ఎవరికి ఏ కన్ఫ్యూజన్ లేదు. ఈవీఎం మిషన్లో నా పేరు 1వ నెంబర్ వచ్చింది. నాకు 1వ నెంబర్ ఫస్ట్ పేరు నాది. ఆ పేరు కొట్టుతున్నా పక్కన ఫ్యాన్ గుర్తు ఉంటుంది, పక్కన బటన్ నొక్కితే కీ అని బసరు వచ్చి నైట్ ఎరుగుతుంది అంటే ఓటు పడినట్లే. అలాగే గూడూరు రమాబాలకు కూడా ఆవిడ సీరియల్ నెంబర్ కూడా 1 వచ్చింది. 1వ నెంబర్లోనే గూడూరు రమాబాల, ఆవిడ పక్కన ఫ్యాన్ గుర్తు, పక్కన బటన్ నొక్కితే ఆవిడకి కీ అంటే ఆ సౌండ్ వచ్చి నైట్ ఎరుగుద్ది. మీరు ఇద్దరికి ఓటేసినట్టు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచినట్టు అవుతుందని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సమర్థించుకుంటాం. గోపాలపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితపై నల్లజర్లలో మంగళవారం ప్రతిపక్షాలు రౌడీజంతో దాడులు చేశారంటూ దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు బజ్జవరపు రవిప్రకాష్ ఆ పార్టీ శ్రేణులు ఖండించాయి. బుధవారం స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టి తానేటి వనితపై దాడిని హేయమైన చర్యగా ఖండించారు. పోలీసు శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో దళిత సేన రాష్ట్ర కార్యదర్శి గుంటూరు నవీన్ కుమార్, రాష్ట్ర సలహాదారులు రావూరి నాగేశ్వరరావు, నియోజకవర్గ దళిత సేన అధ్యక్షులు దోలపల్లి సత్తయ్య, ఖిలాడి రవి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని బలపరుస్తూ సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో ఉన్న 28 నియోజకవర్గాలను కవర్ చేస్తూ వైసీపీ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతూ మరి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులలో మరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో వైసీపీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని గెలిపించాలని చెప్పేసి దళిత సేన తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మరి గోపాలపురం నియోజకవర్గం నుండి మరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రాష్ట్ర హోంశాఖ మంత్రులు గౌరవ శ్రీ తానేటి వనిత గారిపై కొంతమంది మరి ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి వారు దాడి చేయటం దళిత సేన తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇకనైనా ఇటువంటి దుశ్చర్యలను మానుకోవాలని చెప్పేసి దళిత సేన తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. స్థానిక 35వ వార్డులో బుధవారం మంత్రి కొట్టు సత్యనారాయణ తనయుడు బాల రాజేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వైసీపీకి ఓటు వేయాలని కోరారు. గూడెంలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే తిరిగి కొట్టు సత్యనారాయణను గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వడ్డీ శేషు, వడ్డీ బుజ్జి, చీకటిమిల్లి మంగరాజు, రమాదేవి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాల్టి వరకు నేను 23 వార్డులు తిరిగాను. నిన్న సాయంత్రం వరకు నేను 330 కిలోమీటర్లు నడిచాను. తాడేపల్లిగూడెం కాన్స్టిట్యూన్సీ మన టౌన్ అంతా మా నాన్నగారికి ఓటేయమని అడుగుతానికి ప్రజలందరినీ.
ఇంకా మనకి ఇవాళతో సహా 3 రోజుల సమయం ఉందండి. మీకు ఓటు అడుగుతానికి సమయం. తర్వాత మీరు అందరూ ఆలోచించుకుని మీరు తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారని నేను అనుకుంటున్నాను. మన ఊరు పాడవకూడదు, మీ పిల్లలు, కుర్రోళ్ళు, ఆడవాళ్ళు, మీ పిల్లలు, కూతుర్లు పాడవకూడదు అంటే ఈ పార్టీ వల్ల మీకు 2 ఓట్లు ఇస్తారండి. తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తు కొట్టండి. మన ఊరు గురించి సమస్య అయితే మీకు తెలుసు, మనకి లా అండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం. ఆ లా అండ్ ఆర్డర్ ఉండాలంటే మా నాన్నగారు కొట్ట సత్యనారాయణ గారు ఉంటే ఈ ఊరు మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అభివృద్ధి గురించి చాలా మంది తప్పుగా మాట్లాడుతున్నారండి, అభివృద్ధి చేయలేదని. 2 సంవత్సరాలు మనకు 5 సంవత్సరాల్లో కోవిడ్ కూడా వచ్చింది. సగం పనులే అయినాయి, లేట్గా స్టార్ట్ అయినాయి. ఇప్పటివరకే అయిపోవలసిన పనులు ఇంకా కొనసాగుతున్నాయి. మీరు 2 టౌన్కి వెళ్తే 2 టౌన్లో ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కనెక్షన్స్ జరుగుతున్నాయి. అది 1 టౌన్కి వచ్చేటప్పటికి 9 నెలలు పడుతుందండి. వాటర్ సమస్య కూడా ఉన్నదని తెలుసు. ఇది కూడా ఎప్పుడో అవ్వాల్సిన పని కోవిడ్ వల్ల లేట్గా స్టార్ట్ అయ్యింది. లేదంటే ఈ పాటికి అయిపోతున్నాం, మనకి వాటర్ సమస్య అనేది ఉండేది కాదు. మీకు తెలుసు, కడియప్ప చెరువులో 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కడుతున్నది, 6 నెలల్లో అయిపోతుంది. వాటర్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఒక 5 కోట్లు ఖర్చు పెట్టి పంపుల చెరువు దగ్గర కూడా కనెక్షన్ చేస్తున్నారండి. 2 నెలలు అయిపోయిన తర్వాత మనకి తాడేపల్లిలో నీటి సమస్య అనేది ఉండదండి. మీరు తప్పక ఆలోచించి మా ఫ్యాన్ గుర్తు కొట్టేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి తెలుసు, ప్రజా ఆదరణ అనేది చాలా మట్టుకు ఉందండి జగన్ బాబుకి. ఎక్కడ చూసినా చాలా మంది జనం మీకు చూస్తానే ఉన్నారు. వాలంటీర్లతో రద్దు చేయించి పెన్షన్లు, ముసలి వాళ్ళందరూ వాళ్ళు పెన్షన్లు తెచ్చుకోవాలని చేయించారండి. మా మీద వాళ్ళకి ప్రేమ పెరిగిపోతుందని. వాళ్ళందరూ ఏడుస్తుంటే వీళ్ళందరూ నవ్వుతున్నారండి, ఆనందపడుతున్నారు. వాళ్ళ సైకో అండి. మమ్మల్ని ఏదో సైకో అంటున్నారండి. జగన్ గారు అందరికీ మంచి చేశాడు, అందరికి మంచి చేసి ఆయన ఆనందంగా ఉన్నాడండి. అలాంటి వాళ్ళు మంచి నాయకులు అండి. ఎందుకంటే చాలా మంది పిల్లలకి చదువు చెప్పించి వాళ్ళకి ఉన్నత స్థాయిలో చదువు మంచిగా ఉండాలి, ఇంగ్లీష్ మీడియం ఉంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ జీవితాలు కానీ వాళ్ళ కుటుంబ జీవితాలు కానీ మారతాయని అంటున్నారండి. అలాంటి వాడు నాయకుడు అండి. మీరు తప్పనిసరిగా 2 ఓట్లు ఇస్తారండి. ఈ 2 ఓట్లు తప్పనిసరిగా ఒకటి ఉమాబాల గారికి ఎంపీ అభ్యర్థి, మా నాన్నగారు కొట్ట సత్యనారాయణ గారు 2 ఓట్లకి ఫ్యాన్ గుర్తు కొట్టేసి మా నాన్నగారిని ఉమాబాల గారిని గెలిపించాలని కోరుతున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కొట్ట సత్యనారాయణ గారు ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా చాలా డెవలప్మెంట్ చేశారు. ఆయన పరిపాలన ఎలా ఉంటుంది అనేది ప్రజలందరికీ తెలుసున్న విషయమే. మనం కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు. ఆయన అందరితోటి ఎలా ఉంటారు అనేది, ఎవరికి ఏం ఉపకారం చేశారు అనేది, ఊరికి ఎంత ఉపకారం చేశారు అనేది కూడా అందరికీ తెలుసు. మేము గత 8 సంవత్సరాలుగా మేము చూసాము. అందుకని నేను చెప్పాల్సింది ఏంటంటే, ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు, మన జగన్ గారు కూడా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ మనకు కావాల్సింది విద్య, అలాగే ఆరోగ్యం, అలాగే తర్వాత కావాల్సింది గృహం. ఇవన్నీ కూడా మనకి గ్రౌండ్ వర్క్ అంతా పిల్లల అమ్మఒడి, గోరుముద్ద అన్ని పెడుతూ కూడా మంచి ఇది పెడతా, పిల్లల్ని తప్పుగా పట్టించకుండా మంచి ఆలోచనతోటి మంచి భవిష్యత్తు మన రాష్ట్రానికి ఇవ్వాలనే ఉద్దేశంతో మన జగన్ గారు మంచి ఆలోచనతోటి మహిళలకి పెద్దపీట వేస్తూ మహిళలందరినీ కూడా చాలా బీసీ ఎస్టీలకి కూడా మంచి అన్ని కులాల వారికి కూడా సమానంగా పదవులు ఇచ్చుకుంటూ ప్రతి పథకం కూడా ప్రతి ఇంటికి అందేలాగా మన జగన్ గారు చేస్తున్నారు. కాబట్టి అలాగే ఆయన బలపరిచిన వ్యక్తి మన కొట్ట సత్యనారాయణ గారు కూడా, మన కొట్ట సత్యనారాయణ గారిని, ఉమాబాల గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొట్ట సత్యనారాయణ గారు ఆయన 2019 నుంచి ఇప్పటివరకు ఏం చేశారనే విషయం ఈ యొక్క నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన మాటిస్తే నిలబడే వ్యక్తి. అక్కడ పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాటిస్తే కట్టుబడి పనిచేసే వ్యక్తి. చంద్రబాబు నాయుడు మాట ఇచ్చాడని తప్పడని మోసగాడు. అతను చెప్పేవనేది అబద్ధాలు. 2014 ఎన్నికల్లో ఏమి ఇచ్చాడో అవన్నీ కూడా పాటించుకోకుండా, అవన్నీ కూడా నెరవేర్చుకోకుండానే దిగిపోయాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని నినాదంతో పనిచేస్తూ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి, అన్ని ప్రజలకి, అన్ని ప్రాంతాలను డెవలప్ చేయాలని 3 రాజ్యాలను కూడా తీసుకురావడం జరిగింది. ఓన్లీ 1 మ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక్కడే నేను చేసిన పథకాలు చూసి నాకు ఓటేయండి అంతే తప్ప నేనేం చేయలేదు అనుకుంటే మీరు నాకు ఓటేయద్దని చెప్పే దమ్మున నాయకి దేశంలో ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్న 13వ తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో కొట్ట సత్యనారాయణ గారికి 1వ నెంబర్ ఓటు, అలాగనే ఉమాబాల గారికి కూడా ఓటేసి, ఎంపీ ఓటేసి గెలిపించాలని నేను కోరుతున్నాను. పెంటపాడులో బుధవారం ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్కు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ యువతకొండ తాతాజీలతో కలిసి జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ ఈ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ వైసీపీ వారు ఎన్ని కుయుక్తులు పనినా తన తండ్రి బొలిశెట్టి విజయం ఖాయమన్నారు. గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ తోటగోపి, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, పుల్లాబాబి, దత్తు ప్రసాద్, గంధం సతీష్, కోబూరి లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మెజారిటీతో గెలిపించుకుందాం. ఒకటి ముదునూరు, 2 రావికుంట, 3 మన బోడపాడు, బెలగుంట, తర్వాత అక్కడి నుంచి మన పెంటపాడు ఊరంతా కూడా కవర్ చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. అది ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఎంత అసహాయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారో అంతే ఆనందంగా మమ్మల్ని వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. 6వ నెంబర్లో బ్యాలెట్లో 6వ నెంబర్లో బొలిశెట్టి శ్రీనివాస్ రావు అని ఒక అతన్ని గుంటూరు నుంచి తీసుకొచ్చి ఏంచింది కాకుండా అతనికి బకెట్ గుర్తు కూడా వచ్చింది. యాక్చువల్గా అతని పేరు మీద ఇవాళ ఒక 10 ఆటోల్ని మార్కెట్లోకి దింపి జనంలోకి పంపించి ప్రజల్ని మాయ చేయాలి, లేకపోతే మనకు వచ్చే మెజారిటీని సైతం కొంచెం తగ్గించే ప్రయత్నానికి వాళ్ళు ఇంకా ప్రయత్నిస్తున్నారు. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. ప్రజలందరూ 5వ నెంబర్లో ఉన్నటువంటి గాజు గ్లాస్ గుర్తు మీద మీరు అందరూ కూడా ఓటు వేసి తాడేపులగూడెంలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించే ఇది మీరు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం తిరుగుతున్న ఊర్లను బట్టి చూస్తే చాలా మంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రజలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఫామ్ చేయడమే కాకుండా ఇక్కడ ఎమ్మెల్యేని మేము గెలిపించుకుంటూ పనిచేసి అభివృద్ధి అంటే ఏంటో మేము చూపిస్తాం. జనసేన బీజేపీ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారికి కమలం గుర్తు, అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారి గుర్తు 5వ నెంబరు గాజు గ్లాస్ గుర్తు ఓట్లు వేయమని చెప్పని నిన్నటి నుంచి మా పెంటపాడు మండలంలో ప్రచారం చేస్తుంటే ప్రజలందరూ కూడా ఊవెత్తున బయటకు వచ్చి మా ఓటు మీకే తిరుగులేని విజయం వస్తుందని చెప్పని చెబుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. గతంలో ఎలా ఉందో కానీ ఈ రోజు పెంటపాడు మండలం పరిస్థితి చూస్తుంటే జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకి భారీ మెజార్టీ రావడం ఖాయమని ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల్లో అంత ఉత్సాహం మేము ఎప్పుడూ చూడలేదు. ఈ రోజు ఉత్సాహం చూస్తుంటే ఎలక్షన్ రోజునే గెలుపు ఖాయం అన్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇదే వరవడితోటి ఈ 4 రోజులు కూడా 3 పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా పనిచేసిన రోజునే ఈ జిల్లాలోనే భారీ మెజార్టీ శ్రీనివాస్ గారికి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ రకంగా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి ద్వారా మరి లోక్సభకు శ్రీనివాస్ వర్మ గారు పోటీ చేస్తున్నారు. అలాగే శాసనసభకు బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. మరి కూటమి అభ్యర్థులు మరి శ్రీనివాస్ వర్మ గారికి మరి మొదట ఓటు మిషన్ దగ్గర పంపుతారు. ఆ మిషన్ దగ్గర పంపేటప్పుడు వాళ్ళకి తెల్ల స్లిప్తో పంపుతారు. అక్కడ 3వ నెంబర్ మీద కమలం గుర్తు కొట్టేసి 2వ మిషన్ దగ్గర పంపేటప్పుడు పింక్ కార్డు మీద మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు గ్లాసు గుర్తు మీద పోటీ చేస్తున్నారు. ఆయనది 5వ నెంబరు గుర్తు. ప్రజల ద్వారా ఎన్నుకోబడండి, ప్రజలతో ఓటేయించుకోండి తప్ప ఇటువంటి చీప్ లిస్ట్ వల్ల ఏవి మీకు లాభపడదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. బొలిశెట్టి శ్రీనివారు జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు. మరి ప్రజలందరూ కూడా మరి అది గమనించి 5వ నెంబర్ మీద ఉండే మరి గాజు గ్లాస్ గుర్తు మీద మరి అందరూ కూడా ప్రజానీకం అందరూ కూడా ఓటేసి మరి నీతిమైన పరిపాలన కోసం, మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం మరి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక 16వ వార్డు సౌత్రిపేటలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణకు ఓటు వేయాలంటూ ఆయన కుమార్తె కంచన్, కోడలు కీర్తి బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. కొట్టు సత్యనారాయణ తాడేపూడెం పట్టణాన్ని విశేషంగా అభివృద్ధి చేశారని, అదేవిధంగా పట్టణంలో రౌడీయిజం చెలరేయకుండా శాంతి భద్రతలను అదుపులో ఉంచారని అన్నారు. జగనన్న గతంలో ఏ సీఎం చేయనంతగా సంక్షేమం చేశారన్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో మాజీ కౌన్సిలర్ మారేడి వెంకన్న, ఎగ్గిన గంగాధర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కూడా తప్పనిసరిగా మళ్ళీ నాన్నగారే రావాలి. మనకి ఊర్లో కూడా చాలా ఇంకా నాన్నగారు వస్తేనే డెవలప్మెంట్ అన్ని కంటిన్యూ అవుతాయి. పాత రోజుల్లాగా మేము మళ్ళీ వేరే పార్టీ చూసి మోసపోము. ఈసారి మళ్ళీ నాన్నగారిని తెప్పించుకుని అన్ని కంప్లీట్ చేయించుకుంటా వర్క్స్ అనేది నాకు చెప్తున్నారు. ఆ మాట కూడా నిజమే కదండి. నాన్నగారు వచ్చారంటేనే అయితే శాంక్షన్ వర్క్స్ ఉన్నాయా కంప్లీట్ అవుతాయి. వాళ్ళు చెప్పింది నాకే చెప్తున్నారు, నేను కూడా అదే చెప్తున్నాను. అవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలంటే మనకు కొట్టు సత్యనారాయణ గారే మనకి తాడేపల్లిగూడెంలో వస్తే వర్క్ స్టార్ట్ చేసినవి అన్నీ కంప్లీట్ అవుతాయండి. లేకపోతే మనకి అన్నీ స్టాప్ అవుతాయి.
మీరందరూ కూడా ఆలోచించి, మనకంటే కరోనా వచ్చింది, మనకి ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ జరగలేదు, కొన్ని మట్టికి రోడ్లు అన్నీ వేయగలిగాము, కొన్ని కొంచెం టైం తీసుకున్నది కొంచెం అన్ని కూడా, ఎందుకంటే మనకి ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ జరగలేదు కాబట్టి అన్ని నాన్నగారి చేతుల్లోనే వెళ్లాల్సి వచ్చింది కాబట్టి అన్ని టైం కొంచెం కొన్ని వేసుకుంటా వచ్చారు, కొన్ని ఆగిని. అండ్ మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు, ఎంపీ ఎమ్మెల్యే 2 కూడా 1వ నంబర్ అండి. 1వ నంబర్కి వేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి అని కోరుతున్నాను. కొట్టు సత్యనారాయణ గారికి, అలాగే ఎంపీ గారు ఉమాబాల్ గారికి ఓటేయాలి. మే 13వ తారీఖున ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా కొట్టు సత్యనారాయణ గారు తరపున సవిత్రిపేటలో 15వ వార్డు ఇంటింటికి తిరగడం జరుగుతుంది. అత్యంత మెజార్టీతో కొట్టు సత్యనారాయణ గారిని నెగ్గించాల్సిందిగా కోరుతున్నాం అందరు. నేను గతంలో ఈల అంజేలు గారు తాడేపల్లిగూడెంలో ఆయన చాలా మంచి పట్టణ రూపశిల్పి. ఆయన తర్వాత కొట్టు సత్యనారాయణ గారు ఎంతో అభివృద్ధి చేయించారు. వేగంగా ఎంతో అభివృద్ధి చెందడానికి కొట్టు సత్యనారాయణ గారు కృషి చేశారు. ఆయన ఉంటే మన పట్టణాభివృద్ధి చక్కగా అభివృద్ధి జరుగుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో కొట్టు సత్యనారాయణ గారికి ఫ్యాన్ గుర్తుకి, అలాగే ఎంపీ గారు ఉమాబాల గారికి ఫ్యాన్ గుర్తుకి వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా రెస్పాండ్ అయితే చాలా బాగుంది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రేపు 13వ తారీఖు జరిగే మన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటేసి అఖండ మెజార్టీ ఇవ్వాలి. ఎందుకంటే కొట్టు సత్యనారాయణ గారి వల్ల మన ఊరికి ఎంత అభివృద్ధి ఉంది. ఒకటి మటుకు గుర్తుపెట్టుకోండి అమ్మ, తాడేపల్లిగూడెం ప్రజలకు చెప్పేది, ఈ 5 సంవత్సరాల్లో మొదటిది కరోనా, మనకి రెండవది మున్సిపాలిటీయే లేదు మనకి. కానీ అలాంటి నేపథ్యంలో కూడా కొట్టు సత్యనారాయణ గారు ఎంతో బాధ్యతతోటి తనకిచ్చినటువంటి పదవులకి న్యాయం చేస్తూ, అలాగే కూడా ప్రజలని కేవలం ప్రజలే ముఖ్యమని చెప్పి ఎన్నో రకాలుగా ఆయన మనకందరికీ కూడా సహాయ సహకారాలు అందించారు. మీరందరూ కూడా మీ ఎలక్షన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మీ ఓటు ద్వారా మనం 10 మందికి సహాయం పడాలంటే మన ఆర్థికంగా మనం చెయ్యొచ్చు, చేయలేకపోవచ్చు, మన ఓటే 10 మందికి ఉపయోగపడేది. కాబట్టి మీరందరూ కూడా సీలింగ్ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి మీ వల్ల 10 మందికి మేలు కలిగేలాగా మీరందరూ కూడా చేస్తారని ప్రతి ఒక్కరిని భావిస్తూ 13వ తారీఖు ఎన్నికల్లో 2 ఓట్లు కూడా సీలింగ్ ఫ్యాను మన బ్యాలెట్ బాక్స్ లో మొదటిదే నెంబరు, దానికే వేసి మీరు అందరూ కూడా బలపరిచారు. 13వ తారీఖు ఎలక్షన్ ముందుంది, దాన్ని జయప్రదంగా చేసి మళ్ళీ కొట్టు సత్యనారాయణని అఖండ మెజార్టీతో గెలిపించడానికి మేము అందరం కృషి చేస్తున్నాము. ఏమీ సాధారణ ఎన్నికలు కాదండి. సార్ ఆల్రెడీ 6 సార్లు ఎన్నికలు పోటీ చేసి 7 ఎన్నికలకు వచ్చారు. అందరూ నెగ్గేస్తాం చేసేస్తాం ఏదో అంటున్నారు, అలాగే ఉండదు. ఈసారి కూడా మేము నెగ్గి చూపిస్తాం. తాడేపల్లిగూడెంలో మళ్ళీ కొట్టు సత్యనారాయణ గారు అభివృద్ధి పదాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం కూడా కృషి చేస్తాం. మళ్ళీ ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా తీసుకొచ్చి గుడిలో మేమందరం అభివృద్ధి చేయడంలో మేము కూడా కీలక పాత్ర పోషిస్తామని, అలాగే ఫ్లైఓవర్ లాంటి ఇంకా కొత్త గుడిలో ఏదైనా అభివృద్ధి చేయాలంటే ఒక్క కొట్టు సత్యనారాయణ గారి వల్లే సాధ్యం అవుతుందని మళ్ళీ ప్రజలకు తెలియజేస్తుందిగా ప్రతి ఒక్క ఓటర్ని కూడా పేరు పేరున చేతులెత్తి దానాలు పెట్టి మా సత్యనారాయణ గారికి మళ్ళీ మీరు అందరూ కూడా ఓట్లేసి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున వాడమండి. మేలుకో ఆంధ్రప్రదేశ్ బృందం వారు తాడేపల్లిగూడెం పట్టణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆ బృంద ప్రతినిధి ఐసయ్య మాట్లాడుతూ, ఓటర్లు ఎవరికి ఓటు వేస్తే ఈ దేశం అభివృద్ధి చెందుతుందో గమనించి ఓటు వేయాలన్నారు. అన్ని కులాల వారిని, మతాల వారిని సమానంగా చూసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీంతో పాటు వారి బృంద సభ్యులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో మేలుకో ఆంధ్రప్రదేశ్ మనకి ఏం చెప్తుందంటే, ఈ భారతదేశానికి అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రానికి మంచి నాయకుడిని, ఉత్తమ నాయకుడిని ఎన్నుకోమని చెప్తుంది అనమాట. ఎందుకంటే ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో వాళ్ళకి అవగాహన కలిగించాలి. కాబట్టి మా బాధ్యతగా వాలంటీర్గా మా బాధ్యత తీసుకుని ప్రజలు మంచి నాయకుడిని ఎన్నుకోమని మేము చెప్తున్నాం అనమాట. ఈ రోజుల్లో ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఏం చేస్తుందనేది మనందరికీ తెలుసు. నిత్యావసర సరుకులు ఎందుకు పెరుగుతున్నాయి, ఎలా పెరుగుతున్నాయి, అయితే డీజిల్ పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, అయితే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పెంచుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా ప్రజలందరూ తెలుసుకుంటే ఇక్కడ ఎవరిని ఎన్నుకోవాలనేది ప్రజలందరూ గ్రహించగలరు అనమాట. ఊరికనే అక్కడ వాళ్ళు పెంచుతున్నారో లేకపోతే ఇక్కడ వెళ్ళి పెంచుతున్నారు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం పెంచితే కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం పెంచితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అనడం సబబు కాదు. ఎక్కడ ఏది ఉంది, ఎవరు ఏ ప్రభుత్వం దేన్ని పోషిస్తుంది అనేది తెలుసుకుంటే మనందరికీ ఎటువంటి నాయకుని ఎన్నుకోవాలి మనకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి.
అందరూ ఓటు హక్కును వినియోగించుకుని మన పురోగతిని ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకుడిని మనం ఎన్నుకోవాలి. దేశం ఎటు వెళ్తుంది, ఏమవుతుంది అనేటువంటిది అందరూ గమనిస్తున్నారు. అన్ని రకాలుగా అందరూ కలిసి ఉండడానికి, దేశం సమైక్యంగా ఉండడం కొరకు ఒక మంచి నాయకుడిని రాష్ట్రంలోనూ దేశంలోనూ మన ఓటు హక్కును వినియోగించుకుని ఎన్నుకుని దేశ సుస్థిరత్వానికి మనము మరి ఓటు హక్కును వినియోగించుకుని నాంది పలకాలని మేలుకో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాని తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాను. స్థానిక 12వ వార్డులో బుధవారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎస్కే నౌషాద్, మొహిద్దీన్, చామన సూర్యచంద్రరావు, కోడే శ్రీనివాస్, ఆర్మిలి రవి తదితరులు పాల్గొన్నారు. ఇంటింటా తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కొట్టు సత్యనారాయణను గెలిపించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం ఇంటింటికి వెళ్ళి మన ప్రభుత్వం అందజేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలన్నీ కూడా వాళ్ళకి అవగాహన పరచడం జరిగింది. మరి ప్రజలంతా కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. ఓటర్స్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలకి ఎంతో అభివృద్ధి చెందేవాళ్ళు మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి మేము ఓటేస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. మరి ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయము. ఎందువల్లంటే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు నేను చేస్తేనే నాకు, మీ కుటుంబానికి నేను మేలు చేస్తేనే నాకు ఓటేయండి అని అడిగేటువంటి శక్తి సామర్థ్యాలు సంపాదించిన తర్వాతే మరి ఎన్నికల్లో దిగి ఆయన మేమంతా సిద్ధం అనేటువంటి సెలెక్ట్తోటి మరి ముందుకు రావడం జరిగింది. మీరు ఇచ్చేటువంటి 2 ఓట్లు కూడా, ఒకటి మనము ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ గారికి, రెండోది మన పార్లమెంటరీ సభ్యురాలు ఉమా బాల గారికి వేసి 2 కూడా ఫ్యాన్ గుర్తుకేసి ఇద్దరికి అఖండ విజయం మెజార్టీ చేకూర్చాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి గత 4 సంవత్సరాల 9 నెలల కాలంలో జగనన్న ప్రతి ఇంటికి గడప గడపకి ప్రతి వ్యక్తికి మరి 2,70,000 కోట్ల రూపాయలు బట్టలు నొక్కడం ద్వారాగా అమ్మఒడి అవనండి, చేయిత అవనండి, విద్యా వసతి, విద్యా దీవెన, ఇళ్ల స్థలాలు కానివ్వండి, మరి రైతులకి మరి భరోసా కానివ్వండి, మరి విద్య, వైద్యంలో అనేక రంగాల సంస్కరణలు ప్రవేశపెట్టి మరి ఈ రోజున మరి అందరికీ మేలు చేసినటువంటి జగనన్నని మళ్ళీ మరి మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పి ఆశీర్వదిస్తూ, మళ్ళీ మరి కొట్టు సత్యనారాయణ గారు పూర్తి ప్రదాత. ఆయన ఈ పట్టణమే కాదు ఈ నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే మరి ఆయనకి దయచేసి మరి ఆలోచన చేసి మీకు ఇచ్చినటువంటి 2 ఓట్లను ఫ్యాన్ గుర్తు మీద వేసి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరి ఇక్కడ మంత్రిగా కాబోయే కొట్టు సత్యనారాయణ గారిని ఆశీర్వదించాలని సందర్భంగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. స్థానిక 25వ వార్డు యాగలపల్లిలో మంగళవారం రాత్రి ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ ప్రచారం జరిగింది. పూడి బాలాజీ, వర్రి విజయ్, పూడేని సురేంద్ర నేతృత్వంలో తీర్మార్ డప్పులు, బాణాసంచాతో ఊరేగింపుగా ఈ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ గట్టిగా అయితే ఒక పూట కూడా కాదు,
ఒక 2 గంటలు పడిన వర్షానికి రోడ్లంతా అస్తవ్యస్తమైన, డ్రైనేజీలు కనీసం దాన్ని వాటర్ కూడా లాగే పరిస్థితి లేకుండా ఉన్నాయి. కనీసం రోడ్లు కూడా గుంటలుగా మనకి ఎంత ఇబ్బందులు ఉన్నాయో కూడా చూస్తుంటే మేము నడవడానికి కూడా దారి లేని పరిస్థితి. ప్రతి అడుగునా కూడా మాకు హారతిస్తూ మమ్మల్ని వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానంలో మాకు అక్కడే కనబడతా ఉంది. మా విజయాన్ని ఎంత కోరుకుంటున్నారో జనం కూడా. ఈరోజు ఈ ప్రాంతంలో ప్రతి గుమ్మానికి కూడా వెళ్తుంటే మేమందరం కూడా గాజు గ్లాసు గుర్తుకి, కమలం గుర్తుకి ఓటేసి అఖండమైన మెజారిటీ ఇచ్చి ఖచ్చితంగా తీరుతామని చెప్తున్నందుకు ఈ వార్డులో ఉన్న సోదరిమణులకు, యువకులకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున మరి పాదాభివందనం చేస్తూ ఇటువంటి చక్కటి మాటలు మాట్లాడుతూ మా యొక్క అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఇంత ఘనంగా బలపరుస్తున్నందుకు మరొక్కసారి మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ఏదైతే మరి ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు మన పొంతలో ఉన్న వాటికి పట్టాలు కానీ, ఏదైతే మురికివాడలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ వెళ్ళకపోవడం, అలాగే కొన్ని రోడ్లు రజకపేటలోకి వచ్చేటప్పటికి పల్లపు ప్రాంతాలు అయిపోయి మెరకలు లేకుండా రోడ్లు పల్ల ప్రాంతం అయిపోవడం కూడా తెలియపరచడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే మున్సిపల్ చైర్మన్గా బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఆ రోజు మరి వార్డు కౌన్సిలర్గా మరి బిహెచ్ ఉన్నప్పుడు మరి పూడి బాలాజీ గారు అలా ఆధ్వర్యంలో మరి ఇక్కడ అనేక రకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాం. ఖచ్చితంగా 5 సంవత్సరాలు తట్ట మట్టి కూడా వేయకుండా కేవలం మరి ఎటువంటి ఒక సైకో పరిపాలన చేస్తూ ఈరోజు డెవలప్మెంట్ లేకుండా 5 సంవత్సరాలు కూడా ఏ డెవలప్మెంట్ లేకుండా చేసిన ఘనత వీళ్ళదే. ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అఖండమైన మెజారిటీ ఇవ్వడానికి స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి గరిక పూజ, అర్చనలు, అభిషేకాలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. బుధవారం పర్వదినం పురస్కరించుకుని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి విశేషంగా సుమారు 30 లీటర్ల ఆవుపాలతోటి అత్యంత వైభవపేతంగా పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గరిక పూజ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతోటి మేము చేయడం జరిగింది. ప్రతి వారం కూడా స్వామివారికి అత్యంత వైభవంగా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా గోత్రనామాలు చేయించుకున్న వారి అందరికీ వాట్సాప్ వీడియో కూడా పెట్టడం జరుగుతోంది. అలాగే ఈ నెల 26వ తారీఖు ఆదివారం వచ్చింది సంకష్టహర చతుర్థి. చాలా విశేషమైనటువంటి సంకష్టహర చతుర్థిలో భక్తులందరూ కూడా పాల్గొని తమ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాం. మన రాష్ట్రంలోనే ఎక్కడా కూడా లేదు ఇలాంటి దేవాలయం. ఎందుకంటే ఏకశిల మీద సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వరుడు ఉండడం అనేటటువంటిది మన తాడేపల్లిగూడెంలో మాత్రమే ఉంది. రాష్ట్రంలో కూడా ఎక్కడంటే వినాయకుడు ఉంటాడు, లేదా లక్ష్మీదేవి వినాయకుడు ఉంటారు, కానీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి విగ్రహాన్ని ఏకశిల మీద ఈలి నాని గారి ఆధ్వర్యంలో ఈ పూజలన్నీ కూడా జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.